వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించి రీఫండ్ స్టేటస్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఎలా చెక్ చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ ఫైలింగ్ పోర్టల్ని సైట్ని ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాం. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇస్తున్నాం. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డాష్ బోర్డు, ఈ ఫైల్, ఆథరైజ్డ్ పార్ట్నర్, సర్వీసెస్, ఏఎస్, పెండింగ్ యాక్షన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనము నో యువర్ రీఫండ్ స్టేటస్, సర్వీసెస్లో ఫస్ట్ ట్యాప్ అయినటువంటి నో యువర్ రీఫండ్ స్టేటస్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నో యువర్ రీఫండ్ స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ మన పాన్ నంబరు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ వస్తుంది. మనం ఏ అసెస్మెంట్కి మనకు రీఫండ్ అయ్యింది అనేది ఇక్కడ అసెస్మెంట్ ఏది మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అని వస్తుంది. ఇక్కడ పాన్ నంబరు, ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ వస్తుంది. ఇక్కడ స్టేటస్, డేట్ ఆఫ్ స్టేటస్. ఇప్పుడు యువర్ రీఫండ్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ బై ద రీఫండ్ బ్యాంకర్ SBI on 30th September 2025 and will be has sent to your bank account bearing bank account number 6673 కి అమౌంట్ క్రెడిట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. అది అమౌంట్ 30వ తేదీ క్రెడిట్ అయినట్లు ఇక్కడ చూపిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. విత్ యూనిక్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్ UTRN means unique transaction reference number 10219059 as per the records received from the refund banker. The current refund status is paid, so that is credited to the bank account. However, if the refund amount is not credited to your bank account, please contact your bank branch referring about UTRN to rectify the error. ఇక్కడ డేట్ ఆఫ్ స్టేటస్, ఇప్పుడు ఆ రీఫండ్ అమౌంట్ అనేది ఏ రోజున పడి అనేది మనకి తెలియజేస్తుంది. 30 సెప్టెంబర్ 2025 పడుతుంది. ఎంత అమౌంట్ పడుతుంది అనేది డాష్ బోర్డులోకి వెళ్తున్నాం. డాష్ బోర్డులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐటీఆర్ స్టేటస్, వ్యూ ఐటీఆర్ స్టేటస్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఎంత అమౌంట్ రీఫండ్ అనేది ఇక్కడ మనం డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది ఈ ఫైలింగ్ పోర్టల్లో మన యొక్క రీఫండ్ స్టేటస్ని, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ని ఎలా చెక్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.